జాండీస్. మిస్టర్ కిషోర్, నీకు అప్పగించిన వర్క్ ఎంతవరకు వచ్చింది? సార్ పూర్తిగా వచ్చింది, 3 రోజుల్లో పూర్తి అవుతుంది. కిషోర్ కుమార్, నువ్వు ఏజెంట్ ఆఫీస్ ఎవరికి తెలియదు కదా? ఎస్ సార్, నేనంటూ ఒక ఆఫీసర్ నని మా మామకు కూడా తెలియదు సార్. కిషోర్, ఆ అబ్బాయి ఏదో కొత్త ప్లాన్లో ఉన్నాడని తెలిసింది. ఆ ప్లాన్ అంటే మనకు కనిపెట్టాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇది మన ప్లాన్. ఎస్ సార్. ఓకే, యూ కెన్ లీవ్ నౌ. ఓకే సార్. ఏంట్రా అల్లుడు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోతున్నావు? మామా, నువ్వు నాకు సాయం చేస్తావా? అదేంట్రా అల్లుడు, నీకోసం మందే మానేశాను, ఒక చిన్న సాయం చేయలేనా? చెప్పు, ఏం చేయాలి చెప్పు, చేద్దాం. మామా, నువ్వు మళ్ళీ మందు తాగాలి. అల్లుడు జోక్ చేస్తున్నావా? అప్పుడు నువ్వే తాగొద్దన్నావు, ఇప్పుడు మళ్ళీ నువ్వే తాగమంటున్నావు. ఏంటి విషయం? మామా, నీ దగ్గర ఓ విషయం దాచాను. అదేంటంటే నేను ఒక సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్ని మామా. ఈ విషయం దాచడానికి కారణం ఉంది. ఈ దేశంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎన్నాళ్ళు గంజాయి, డ్రగ్స్ అలాంటి దందాలు చేసేవాడు. వాడు ఇప్పుడు మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ వాడు ఎలా చేయాలో ఎట్లా చేయాలో అనుకుంటున్నాడు నాకు తెలీదు. కాబట్టి నువ్వు మందు తాగాలి. ఆ వైన్ షాప్ దగ్గర ఎవరన్నా గాని అనుమానంగా కనిపిస్తే వాడి ముందు మన దేశాన్ని తిడుతూ మాట్లాడాలి, పాకిస్తాన్ దేశాన్ని పొగుడుతూ మాట్లాడాలి. వాడు దేశద్రోహి అయితే నిన్ను వాళ్ళలో కలుపుకోవాలని చూస్తాడు. నువ్వు వాళ్ళతో వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇవ్వాలి. కాబట్టి నువ్వు మళ్ళీ మందు తాగాలి. ఒక్క సాయం చెయ్యి మామా. అదేంటల్లుడు, నువ్వు చెప్పాలే గాని ఈ దేశాన్ని ఏంటి, చుట్టుపక్కల ఎన్ని దేశాలుంటే అన్ని దేశాలని తిడతా. నువ్వు తాగమన్నావు, నాకు అదే చాలు. అమ్మా, నేను తాగమన్నానని మళ్ళా ఓవర్ గా తాగకు. కొంచెం తాగి మళ్ళా యాక్టింగ్ చెయ్యి, ఓకేనా? అదేంటల్లుడు, యాక్టింగ్ ఫుల్గా తాగద్దా? అయినా చూస్తావు కదా, మనకి యాక్టింగ్ అంటే మందుతో పెట్టిన విద్య. రేపు నువ్వే చూస్తావు కదా మన యాక్టింగ్ ఎంతుంటది. అమ్మా, ఇంకో విషయం, వాళ్ళతో కొంచెం జాగ్రత్త. ఏమాత్రం అటు ఇటు అయినా చంపడానికి వాళ్ళు వెనకాడరు. అది నీ చూసుకుంటాలే అల్లుడు. మామా, ఇదిగో డబ్బులు ఇచ్చి తాగు. బాబు బిట్టు, ఆగు మామా, ఇలా వెళ్ళకు. ఒక డ్రెస్ ఇస్తాను, ఆ డ్రెస్ తో వెళ్ళు. రే బామర్ది, మందు తీసుకురారా. ఈ తాగబోతోడు మళ్ళీ వచ్చాడే, ఈ రోజు కూడా గొడవ చేస్తాడేమో. ఈ రోజు మందు ఫ్రీగా పోయాల్సి వస్తుందేమో, లేకపోతే దయ్యం పూని కొడతాడేమో. ఏంట్రా బిత్తులు చూపులు చూస్తున్నావు? ఈరోజు కొట్టనలే, డబ్బులు తెచ్చా. ఈరోజు మందు పోయి. సరే బాబు, వస్తున్నా. బావా, ఎంత హ్యాపీగా ఉందిరా ఆ పేర్లో. ఇన్నాళ్ళు ఎందుకు పిలవలేరా? సరే సరే, మందు తీసుకురా. రే పాకిస్తాన్ నా కొడకల్లారా, ఎందుకురా మేమంటే కుళ్ళుకొని చచ్చిపోతారు మీరు?
మేము మా దేశంలో హిందూ ముస్లిం అని భేదం లేకుండా అన్నదమ్ముల్లా కలిసిపోయి ఉన్నాం. మీరు కుళ్ళుబోతుతనంతో మా దేశాన్ని నాశనం చేయాలని చూస్తే అదే జరిగితే ఏయ్! మాకు గనక తిక్క రేగిందంటే కొట్టినట్టు కొట్టి చంపేస్తాం. మీ అందరికీ ఈ పోలీస్, ఈ సీక్రెట్ ఏజెంట్స్ వీళ్ళందరూ అవసరం లేదురా. నేను చాలు కొట్టి మీ పాకిస్తాన్కి పార్సల్ చేస్తా. రండిరా నా పాకిస్తాన్ బచ్చాలారా. బాబాయ్, నీకు ఓ విషయం చెప్తారా? పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు, నేను చూపిస్తారా? ఎక్కడున్నారు బాబు ఆ నాయళ్ళు? చీమలు నలుపునట్టు నలిపేస్తా. పదంపా. నాతో రా, చూపిస్తా. అలా వాడితో వెళ్ళాను. అప్పుడు నాకు తెలియదు నేను వెళ్ళింది బాయ్ మనిషితో అని. అలా తీసుకొచ్చి నన్ను కొట్టి ఇక్కడ పడేశారు. ఇది ఇప్పటి వరకు జరిగిన మా కథ. ఇకపై ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి.